డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. గురువారం గుంటూరులో మీడియాతో శ్రీకాంత్ రాజు మాట్లాడారు. డయాబెటిస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతుందని చెప్పారు. ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని చెప్పారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవటం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లపడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ చంద్రశేఖర్, గుంటూరు ఏరియా అసిస్టెంట్ మేనేజర్ కాసిం వలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మనకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అంటాం దాన్ని. అది ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ యొక్క వ్యాధి వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రబలుతున్న ఒక పెద్ద వ్యాధి. ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉండడం వల్ల దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే గుండెకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మనం కాళ్ళకి ఇవ్వము. దానివల్ల ఏమైపోతుందంటే చాలామంది పేషెంట్స్ యొక్క వేళ్ళు, కాళ్ళు, ప్రాణాలు కోల్పోవాల్సిన ఇబ్బందులు ఈ యొక్క వ్యాధి వల్ల వస్తుంది. ఎలాగైతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మన హార్ట్ అటాక్ అంటామో ఆ వ్యాధి ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ప్యాడ్ అంటాం, పిఏడి అని. దీన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లెగ్ అటాక్ అనొచ్చు. ఇది కూడా సేమ్ అదే లైన్లో ఎలాగైతే మనకు రక్తనాళం లోపల కొవ్వు పదార్థాలు చేరి కాల్షియం డిపాజిషన్ జరిగి రక్తనాళాల్లో అది నేరోనెస్ని క్రియేట్ చేసి అంటే దారిని అది సన్నగా చేసి ఎలాగైతే బ్లాకేజెస్ క్రియేట్ చేస్తుంది హార్ట్లో, అదేవిధంగా కాళ్ళకు చేతులకు వచ్చే రక్తనాళాల్లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యాధి వచ్చిన పేషెంట్స్కి ముఖ్య లక్షణాలు ఏముంటాయి అంటే, ఒకటి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే నడిచేటప్పుడు పిక్కలు తొడలు బాగా పట్టుకుని వాళ్ళు నడవడం చాలా ఇబ్బందికరంగా మారడము. అదేవిధంగా పేషెంట్స్కి భరించలేనంత నొప్పి పాదాల్లో వేళ్లలో ఉండడము, చనిపోవాలి అని అంతే అనిపించే అంత నొప్పి వరకే కాళ్ళలో కలగడము. కొందరికి కాళ్ళలో మానని పుండ్లలా మారి గ్యాంగ్రీన్ అంటాం అంటే నల్లగా మారి వేళ్ళు కుళ్ళిపోయి దుర్వాసన రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్కి తగిన సమయంలో రాగలిగితే వారికి మనము ఐదర్ డాప్లర్ టెస్ట్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి బ్లాకేజెస్ ఎక్కడున్నాయో చూసుకుని ఆ బ్లాకేజెస్కి తగిన టైంలో వస్తే మనం ఎలాగైతే గుండెకు బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంట్ పెడతామో అదేవిధంగా మనం కాళ్ళలో కూడా చేసి రక్త సరఫరాను పెంచి ఆ కాళ్ళను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇప్పటికీ ఇలాంటి అత్యాధునికమైన వైద్యాలు ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్స్లలో, టౌన్స్లో అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల లేదా అంత ఎక్స్పర్టీస్ లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ యొక్క కాళ్ళు ఇప్పటికీ కోల్పోతున్నారు, మేజర్ యాంపిటేషన్స్కి గురవుతున్నారు. సో ఒక కుటుంబంలోని పెద్ద యొక్క కాలు మనం కాపాడగలిగితే వారి ప్రాణం కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఇలాంటి అత్యాధునిక వైద్యాలు అత్యంత తక్కువ కాస్ట్లోనే అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ద్వారా మీ అందరికీ తెలియజేసి వారికి మెసేజ్ ఇవ్వగలిగితే, అలాంటి పేషెంట్స్ మా దగ్గరికి తొందరగా రాగలిగితే మేము ఇలాంటి పేషెంట్స్ యొక్క కాలు, వాళ్ళ ప్రాణాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడే అవకాశం మీ ద్వారా ఉంటుంది.